ముందుగా మన తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడు తన యొక్క సత్యం ద్వారా ఈ లోకంలో ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆ సత్యాన్ని బట్టి లేదంటే ఆ సత్య విషయమై లేఖనం ఏమి చెప్పుచున్నది అని ఆలోచించి అనేక మందిని ఆలోచింప చేయడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. సహోదరులు అప్పారావు గారి ప్రార్థనతో ఈరోజు మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలు చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఉదయకాలమున వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని మన యొక్క లేఖనము ఏమి చెప్పుచున్నదే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన ద్వారా అందరూ తల్ల వంచుకుంటే ప్రార్థన. సర్వోన్నతుడవు మహోన్నతుడవు మహాగణుడు అయిన తండ్రి, మీ శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయకాలమున మీ యొక్క లేఖనమును చదువుకొనుటకు, మీ నామమున ప్రార్థన చేసుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఫోను కాంటాక్ట్ ద్వారా తండ్రి మేము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉండగానైనా ఎలాంటి అంతరాయం కలగకుండా, శోధన లేకుండా సమస్తం మీ మహిమ కొరకు జరిగించమని ప్రార్థిస్తున్నాం. చేరి వచ్చినటువంటి మీ యొక్క కుమారులందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం. వాక్యాన్ని చదవబోతున్న వారికి, వాక్యాన్ని వివరించినటువంటి వారికి కావలసిన వివేకమును జ్ఞానమును అనుగ్రహించి మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తున్నామండి. అలాగే మొదటి కీర్తనగా సహోదరులు ప్రభుదాస్ గారు కీర్తన పాడతారు. తర్వాత రెండవ కీర్తనగా సహోదరులు స్వామి గారు పాడి వినిపిస్తారు. అలాగే తమ్ముడు. ఓకే. మొదటిగా తండ్రి అయిన దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తాం. కృతజ్ఞతలు చేరి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ నామం అనే పాట పాడుతున్నా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను, అరకపు పాశములరికాటినను, నా శత్రువులు
నన్ను చూటినను నరకపు పాశములరి కాటినను వరదవలే భక్తిహీనులు పోర్లిన విడువక నన్ను ఎడబాయని దేవ యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును దయగలవారిపై దయ చూపించును కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము నణచును సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగా పర్వతముల పునాదులు వణికెను తన నోటా నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల నెల్ల యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడ నీవు అన్యజనులలో ధాన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేద యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా అందరికీ వందనాలండి. అందరికీ దేవుని నామంలో వందనాలు. దేవుని నామంకి కృతజ్ఞత స్తుతులు. కూడొచ్చి మీ అందరికీ యేసు ప్రభువు వందనాలండి. అందరూ ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, నిత్య జీవపు మాటల గలవాడా, జీవాధిపతివి జీవమునై ఉన్నవాడా, నిత్య జీవపు మాటల గలవాడా, జీవాధిపతివి జీవమునై ఉన్నవాడ, నిన్ను వీడి ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా,
మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా. ఆది అందే ఉన్నవాడవు, ఆది అనంతమైన వాడవు, అందరికై వచ్చినావు, అందరిలో ఉన్నవాడవు. ఆది అందే ఉన్నవాడవు, ఆది అనంతమైన వాడవు, అందరికై వచ్చినావు, అందరిలో ఉన్నవాడవు. దేవుని యొద్దున్నవాడ దేవునితో సమానుడా, దేవుని యొద్దున్నవాడ దేవునితో సమానుడా, కుమారుడైన దేవుడా నీ కరుణ కోరి, కుమారుడైన దేవుడా నీ కరుణ కోరి, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా. మార్గమై ఉన్నవాడవు, మమ్మును వెలిగించువాడవు, సత్యమై ఉన్నవాడవు, స్వతంత్రులుగా చేయువాడవు. మార్గమై ఉన్నవాడవు, మమ్మును వెలిగించువాడవు, సత్యమై ఉన్నవాడవు, స్వతంత్రులుగా చేయువాడవు. దేవునితో మమ్ములను సమాధాన పరచువాడా, దేవునితో మమ్ములను సమాధాన పరచువాడా, సమాధానకర్త నీ తండ్రిని చేరా, సమాధానకర్త నీ తండ్రిని చేరా. ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా. సంగమును కట్టినవాడా, శిరసై ఉన్నవాడా, సంగమును ప్రేమించువాడా, ప్రాణమునే పెట్టినవాడా, సంగమును కట్టినవాడా, శిరసై ఉన్నవాడా, సంగమును ప్రేమించువాడా, ప్రాణమునే పెట్టినవాడా. దేవునికై మమ్ములను స్వరత్తమిచ్చి కొన్నవాడా, దేవునికై మమ్ములను స్వరత్తమిచ్చి కొన్నవాడ, మా దేవా మా ప్రభువా నిన్ను వీడి, మా దేవా మా ప్రభువా నిన్ను వీడి, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదమో ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదమో ప్రభువా. క్రీస్తు నీది కాని సంగము నిన్ను చేరనే చేరలేదుగా, శిరస్సును వీడిన శరీరము జీవించనే లేదుగా. క్రీస్తు నీదు కాని సంగము నిన్ను చేరనే చేరలేదుగా, శిరస్సును వీడిన శరీరం జీవించనే లేదుగా. సంగం నీ సంగము ద్వారానే తండ్రి మహిమ పొందును, నీ సంగము ద్వారానే తండ్రి మహిమ పొందును,
నీకు వేరుగా మాకు బ్రతుకు లేదుగా, నీకు వేరుగా మాకు బ్రతుకు లేదుగా, ఎవని యొద్దకెళ్ళెదము ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదము ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదము ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదము ప్రభువా, నిత్య జీవపు మాటల గలవాడా, జీవాధిపతివి జీవమునై ఉన్నవాడా, నిత్య జీవపు మాటలు గలవాడా, జీవాధిపతివి జీవమునై ఉన్నవాడ, నిన్ను వీడి ఎవని యొద్దకెళ్ళెదము ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదము ప్రభువా, ఎవని యొద్దకెళ్ళెదము ప్రభువా, మేమెవని యొద్దకెళ్ళెదము ప్రభువా. వందనండి. మంచి పాటలు పాడినటువంటి ఇరువురు సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నామండి. వాక్య పఠనంలో భాగంగా ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు సహోదరులు సుజయ్ చక్రవర్తి గారు చదువుతారు. తర్వాత 16వ వచనం నుండి 33వ వచనం వరకు సంధ్య చదువుతుంది. ఈ 18వ అధ్యాయాన్ని క్లుప్తంగా వివరించవలసిందిగా సహోదరులు సుధాకర్ గారిని కోరుతున్నామండి. దేవుని నామంకి అందరికీ వందనాలండి. ఆదికాండం 18వ అధ్యాయం. మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారం ముందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీకు నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనిడి. కొంచెం ఆహారం తెచ్చేదను. మీ ప్రాణములను బలపరుచుకొనిడి. తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తము గదా మీ దాసుని యొద్దకు వచ్చితిరనెను. వారు, నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాం గుడారంలోనున్న సారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. మరియు అబ్రహాము పశువుల బందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి కప్పగించెను. వాడు దానిని త్వరగా సిద్ధపరిచాను. తరువాత అతడు గిన్నెను, వెన్నను, పాలను తాను సిద్ధం చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి, వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిల్చుండాను. వారు అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకు ఆయన, మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుకకు నుండి గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును సారాయిను బహుకాలము గడిచిన వృద్ధులై ఉండరి. స్త్రీ ధర్మము సారాకు నిలిచిపోయాను గనుక సారా, నేను బలము ఉడిగిన దానినైతిని నైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనను. అంతటి యెహోవా అబ్రహాంతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని సారా నవ్వనేలా, యెహోవాకు సాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలం నిర్ణయకాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు సారా కుమారుడు కలుగునెను. సారా భయపడి, నేను నవ్వలేదని చెప్పగా ఆయన, నీవు నవ్వితివి అనెను. అప్పుడు ఆ మనుష్యులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యెహోవా
నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చెప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందునెను. ఆ మనుష్యులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన యెడల దానిలోనున్న 50 మంది నీతిమంతుల నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చెప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమముగా ఎంచుట నీకు దూరమవుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయుడా అని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనబడిన యెడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయుదువా అని మరలా అడిగెను. అందుకాయన అక్కడ 45 నాకు కనబడిన యెడల నాశనము చేయననెను. అతడింక ఆయనతో మాట్లాడుచు ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 40 మందిని బట్టి నాశనము చేయక ఉందునని చెప్పగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుదురేమో అనినప్పుడు ఆయన అక్కడ 30 మంది నాకు కనబడిన యెడల నాశనము చేయననెను. అందుకతడు, ఇదిగో ప్రభువుతో మాట్లాడ తెగించితిని. ఒకవేళ అక్కడ 20 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడెదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఉందుననెను. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయెను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళెను. అందరికీ వందనాలండి. చక్కగా చదివి వినిపించినటువంటి సహోదరి సహోదరులకి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ఆదికాండము 18వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే అబ్రహాము వచ్చినటువంటి వ్యక్తులకు ఆతిథ్యం చేయడం అనేది ప్రధానంగా కనబడుతుంది. మొదటి వచనం నుంచి 15వ వచనం వరకు చూసినట్లయితే అబ్రహాం ఇచ్చినటువంటి ఆతిథ్యం అనేది మనకు కనబడుతుంది. ఎలా ఇచ్చాడు అనేదానికి ఒక వచనం 7వ వచనం మనం చూసినట్లయితే అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి పనివానికి అప్పగించను. అంటే ఆ ఆతిథ్యం అనేది ఎలా చేస్తున్నాడంటే అబ్రహాముకి అప్పుడు ఆ సమయంలో అబ్రహాం వయసు ఎంత ఉంటుంది? 89. శారాకి 89 సంవత్సరాలు. అంటే అబ్రహాంకి దగ్గరగా 98, 99 సంవత్సరాల వయసులో కూడా అబ్రహాము ఆతిథ్యం చేయడానికి పరిగెడుతున్నాడండి. అంటే ఎంత శ్రద్ధగా ఆతిథ్యాన్ని ప్రేమగా ఇస్తున్నాడు అనమాట. మనము కూడా ఆ విధంగా ఆతిథ్యం ఇచ్చే విధంగా ఉండాలి. కొత్త నిబంధనలో అంటాడు, కొంతమంది ఎరుగకనే దేవదూతలకి ఆతిథ్యం ఇచ్చారని చెప్పేసి
గ్రంథకర్త గ్రంథకర్త రాస్తాడు. కాబట్టి మనం కూడా ఆతిథ్యం ఇచ్చే విషయంలో అంత ప్రేమగా చేయాలి. దేవునికి ఇష్టపూర్వకంగా చేయాలి అని చెప్పేసి ఇక్కడ నేర్చుకోవాలి మనము. తరువాత 11-15 వచనాల్లో శారా నవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆమె యొక్క అవిశ్వాసం వల్ల నవ్విందో ఏమో మనకైతే తెలియదు కానీ శారా నవ్వడం వల్ల దేవుడు ఆ వచ్చినటువంటి వ్యక్తులు మరలా అంటే నీవు నిశ్చయముగా మా మొదటి సంవత్సరానికి వచ్చినప్పుడు నీవు కుమారుని కండం అని చెప్పేసి ఆమెకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తు చేసి బయలుదేరారు. 16-19 వచనాలు కూడా అబ్రహాముకి ఆ వాగ్దానాన్ని తిరిగి దేవుడు గుర్తు చేస్తున్నట్లు ఉంటుంది. 20-33 వచనాల్లో దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనం చేస్తుంటే అబ్రహాము తన కుమారుడైనటువంటి లోతు సొదొమలో కాపురం ఉంటున్నాడు కాబట్టి ఆ లోతుని తప్పించాలని లోతుని దేవుని ఉగ్రత నుంచి లేదా ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో నాశనంలో నుంచి తప్పించాలని దేవుని యొద్ద మనవి చేస్తున్నాడు. ఎలాగ అయ్యా ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే కాపాడుతావా, 40 మంది ఉంటే కాపాడుతావా, 30 మంది ఉంటే కాపాడుతావా, అట్లాగా చివరికి 10 మంది నీతిమంతులు ఉన్నా కానీ కాపాడుతావా అని చెప్పేసి అడుగుతున్నప్పుడు దేవుడు ప్రతిసారి కాపాడుతానని చెప్తున్నాడు. కానీ అబ్రహాంకి డౌట్ వస్తుంది, అంతమంది ఉంటారో ఉండరా అన్న సంగతి. కానీ చివరికి 10 మంది వరకు వచ్చేసరికి ఇంకా సంఖ్యని తగ్గించాలా, అంతకుమించి తగ్గిస్తే బాగోదేమో అన్న ఉద్దేశంలో అబ్రహాం ఉండిపోయాడు. కానీ అబ్రహాం యొక్క మనసు అనేది దేవుడు ఎరిగాడు. అందుకే లోతు గురించి 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తే దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుబాధపడినటువంటి నీతిమంతుడగు లోతును తప్పించనని చెప్పేసి మనకి గ్రంథకర్త తెలియజేస్తూ ఉంటాడు అన్నమాట. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురం ఉండి తాను చూసిన వాటిని బట్టి విన్న వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసుని నొప్పించుకొని వచ్చునని చెప్పేసి గ్రంథకర్త అనేది మనకి లోతు గారి గురించి తెలియజేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ అబ్రహాం మనసును ఎదిగినటువంటి దేవుడు లోతును ఆ ఉగ్రత నుంచి సొదొమ గొమొర్రా పట్టణాల నాశనం నుంచి లోతు యొక్క కుటుంబాన్ని తప్పించాడు. అందరికీ వందనాలు. వాక్య పట్టణంగా చదివినిపించినటువంటి సహోదరి సహోదరులకు అలాగే క్లుప్తంగా వివరించినటువంటి సహోదరుడు సుధాకర్ గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నామండి. ఇంకొక విషయం, నాకు ఈ అధ్యాయంలో బాగా ఇష్టమైనటువంటి వచనం, బాగా నచ్చినటువంటి వచనం 19వ వచనం అండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నానెను. ఇక్కడ అబ్రహాం గారికి పిల్లలు లేరు, కానీ యెహోవా దేవుడు ముందుగానే ఆయనకి పిల్లలు కలిగితే ఆ నీతి న్యాయములను జరిగించడానికి అబ్రహాం గారు వారి పిల్లలకి ఆజ్ఞాపిస్తాడు గైకొనుటకు అని చెప్పేసి ముందుగానే ఎరిగాడంట అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఈ వచనం బట్టే నేను చాలా సంతోషపడుతూ నేను ఆలోచించే విషయాలు కూడా పెద్దగా ఆలోచన చేస్తా ఉంటా. అది దేవుడు ఎరిగి ఇప్పుడు కాకపోతే తర్వాత ఎప్పుడైనా సరే చేస్తాడు, సహాయం చేస్తాడు అని చెప్పేసి అదండి. తర్వాత ఈ క్లుప్తం సహోదరులు అప్పారావు గారు ప్రార్థన చేసిన తర్వాత వాక్య సహాయం కొరకు సహోదరులు దేవకిరణ్ గారు వచ్చి
మనకి వాక్య భాగాలను వినిపిస్తారు. ప్రార్థన అండి. మహోన్నతుడు అయిన తండ్రి, పరలోకమందున్న దేవ, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. సమయంలో మా సోదరుడు, మీ కుమారుడు తండ్రి దేవకిరణ్ గారు దీని యొక్క వాక్యాన్ని బోధించడానికి సిద్ధపడుతుండగా తనకు కావలసినటువంటి మంచి జ్ఞానము, వివేకమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. స్పష్టత, చక్కని మాటలు నాయన మాకు వినిపించడానికి తగిన బలమును, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఈ సమయంలో ఎలాంటి ఆయన శోధన లేకుండా సమస్తమును నాయన మీ మహిమ కొరకే జరిగించుకున్నామని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. హలో. వందనాలండి. ఇంకా దేవకరణ్ గారు మాట్లాడతారు. దేవకరణ్ గారు మీరు మ్యూట్ లోనే ఉంటారు. అందరికీ వందనాలండి. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాల సమయంలో మనకు ఇటువంటి చక్కని అవకాశాన్ని అనుగ్రహించిన మన తండ్రిన దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే ఈ గ్రూపులో చేరి దేవుని వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కొన్ని బైబిల్ పదాలను గురించి దేవుని వాక్యం నుండి నేర్చుకున్నాం. గడిచిన దినాన మనము పాత నిబంధనలోను, క్రొత్త నిబంధనలో నేటి క్రైస్తవ్యములో ఉచ్చరించబడుతున్న కొన్ని పదాలలో వందనములు అనే పదమును గూర్చి, ఆ మాటను గూర్చి 2 నిబంధనలో ఏం రాయబడిందో అనే సంగతులు తెలుసుకున్నాం. ఈరోజు ప్రైజ్ ద లార్డ్ అనే మాట మనము తెలుసుకుందాం. ఈ మాటను గూర్చి మనం ఆలోచించినట్లయితే ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఒక మాట కాదండి. ఇది ఒక క్రియానామవాచకం, వర్బల్ నౌన్ అంటారు. క్రియానామవాచకం. క్రియ ఏమిటంటే స్తుతించుట. నామవాచకం అనగా పేరును తెలియజేసేది ఏమిటంటే లార్డ్ అనే మాట. ఇక్కడ ఈ మాటను గమనించినప్పుడు ముందుగా 2 పదాలను గురించి మనం ఆలోచిద్దాం. సాధారణంగా నేటి క్రైస్తవ్యంలో ఇంతకు ముందు అంటే నేను ఆ చిన్నప్పటి నుండి ఊహ తెలిసిన దగ్గర నుండి ప్రార్థనకు వెళ్తున్నప్పుడు వినపడని మాట ఈ మాట. ఆ రోజుల్లో ఎక్కువగా కాదు, అసలు ఒకటే ఒక మాట వినిపించేది, వందనాలండి అనే మాట. ఈ వందనాలండి అనే మాట తప్ప మరొక మాట ఏమీ లేవు. కానీ రాను రాను కాలం మారే కొద్దీ బైబిల్కు సంబంధం లేకుండా, సందర్భానుసారంగా కాకుండా ఎవరికి ఎలా తోచితే అలాగా పదాల ప్రయోగాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అందులో చాలా మాటలు ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకునే మాట కూడా. చాలా మంది వారి యొక్క అనుదిన చర్యలో ఒకరికొకరు ఎదురుపడినప్పుడు, లేక సంఘ కూడికల్లో, మీటింగ్ ప్లేస్లో ఇలాగా ఎక్కడ పడితే అక్కడ, లేదా ఫోన్లో కూడా వారు పలకరించుకోవడానికి ఇది ఒక పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. అంటే పలకరించడం అంటే
మనం కనిపించినప్పుడు పౌలు గారు వందనములు అనే మాట ఎన్నిసార్లు వాడాడో, వందనములు చెప్పుకొనుడి అనే మాట ఎన్నిసార్లు ఆయన తన పత్రికల్లో ఉపయోగించాడో మనము గడిచిన ఆ పోయినసారి మనం చెప్పుకున్నాం. కానీ ఈరోజు మనం ఆలోచించినట్లయితే చాలా మంది ఈ సందర్భం అసందర్భం అనేది లేకుండా వారు ఈ మాట ఉపయోగిస్తున్నారు, ప్రైజ్ ద లార్డ్ అనే మాట. ఇది ఇంగ్లీష్ మాట. కొన్నిసార్లు తెలుగులోనే మనము కఠినమైన పదాలను పలికేటప్పుడు ఉచ్చారణలో తప్పులు దొరుకుతూ ఉంటాయి. కఠినమైన పదాలు తెలుగులో కూడా కఠినమైన పదాలు, ఒకే పదానికి 2-3 ఒత్తులు కలిసినప్పుడు ఆ ఉచ్చరించేటప్పుడు కొన్నిసార్లు మనం తప్పుగా పలికే విధానం జరుగుతుంటుంది. ఈరోజు ఇంగ్లీష్ భాషతో సంబంధం లేకుండా అసలు ఇంగ్లీష్ భాష తెలియని చాలామంది చదువులేని వారు ఈ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఎన్నో పొరపాట్లు జరుగుతున్నాయి. కొన్ని నేను చెప్తాను. కొంతమంది ఈ మధ్యలో ఉన్న ది పలకరు, ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఉపయోగించరు, ప్రైజ్ లార్డ్ అంటారు. కొంతమంది పైసలాడండి అంటారు. అది వాళ్ళకి అందులో ఏ పదం ఉందో దాన్ని ఎలా ఉచ్చరించాలో తెలియని చదువురాని వాళ్ళు అలా పలకాలని కాదు, వాళ్ళు అలాగ వచ్చు అంతే, అలాగే పలకగలరు. ఎందుకంటే ఇది మన భాష కాదు, ఇంగ్లీష్ భాష. మనం పుట్టి పెరిగిన తెలుగు భాషలో ఉన్న పదాలు ఉపయోగించేటప్పుడే కొన్నిసార్లు ఆయా ప్రాంతాలకు సంబంధించిన యాసలో తేడా ఉంటుంది. రాయలసీమ వారిది ఒక యాస, తెలంగాణ వారిది ఒక యాస, కోస్తా జిల్లాల్లోనే అటు చిత్తూరు, నెల్లూరు ప్రాంతంలో వాళ్ళు ఒక యాస ఉపయోగిస్తారు. ఇటు శ్రీకాకుళం, విజయనగరం ఇలాగా ఆ ప్రాంతాల్లో వాళ్ళు, తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా వాళ్ళు ఒక యాస ఉపయోగిస్తారు. అంటే ఒకే భాషలో ఎన్నో యాసలు ఉన్నాయి. ఒకే భాషలో ఒక పదానికి సంబంధించిన అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. మనం ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వస్తువుని మనం ఉపయోగించే మాట కాకుండా ఇంకొక పేరుతో పిలుస్తారు. ఇన్ని తేడాలు ఉన్నాయి. ఒకే తెలుగు భాషలో ఇన్ని తేడాలు ఉన్నప్పుడు మనం పుట్టి పెరిగిన భాషలోనే మనం కొన్ని పదాలు పలకాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. కానీ మనకు తెలియని భాష, ఆ భాషలో మనము పదాలు పలకాలంటే అది చదువుకున్నవారు ఆ యొక్క ఉచ్చారణ, ఆ పదాలు పలకటం, ఉచ్చారణ చేయటం తెలిసిన వారు మాత్రమే స్పష్టంగా పలకగలరు. కానీ ఈరోజు చాలా మంది ఒకరిని చూసి ఒకరు ఎదుటివాళ్ళు ఏదైతే అంటున్నారో అదే అనాలి అనే ఉద్దేశం. అమ్మో ఇంకొకటి అంటే నేను తప్పుగా ఎదుటివాళ్ళు అర్థం చేసుకుంటారనో, లేక చిన్నతనంగా ఉంటుందనో, లేక వెలితిగా ఉంటుందనో, మొత్తానికి ఉద్దేశం ఏదైనా ఎదుటివారు పలికినట్లుగానే పలకాలనే ప్రయత్నంలో వాళ్ళు ఇలాగా పలకటానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అలాగ పలికేటప్పుడు మనది కాని భాషలో ఎన్నో తప్పులు దొరుకుతాయి. కాబట్టి మరి మనకు రాని భాష ఎందుకు మనం ఉపయోగించాలి మొదటిగా. రెండవది, పాత క్రొత్త నిబంధనల్లో ఎక్కడా కూడా ఒకరినొకరు కలుసుకున్న సందర్భాల్లో ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట, ఎందుకంటే అక్కడ హెబ్రీలోనే ఉపయోగించుకున్నారు. హెబ్రీ పదాలు మాత్రమే, హెబ్రీ భాషలో హెబ్రీ పదాలు, గ్రీకు భాషలో గ్రీకు పదాలే ఉపయోగించబడ్డాయి. ఆ హెబ్రీ పదాలు కూడా వాళ్ళు పలకలా ఎక్కడా కూడా. ఎందుకంటే అసలు ఈ ప్రైజ్ ది లార్డ్ అనే మాట ఏ సందర్భంలో లేక ఎక్కడ వారు ఉపయోగించారు అనేది ముందుగా మనం గమనించాలి. ఒకరినొకరు పలకరించుకోవడానికి ఉపయోగించారా, లేక దేనికి ఉపయోగించారు, ఏ సందర్భంలో ఉపయోగించారు అనేది ముందు మనం గ్రహించాలి.
ఏదో ఎదుటివారు అంటున్నారు కాబట్టి మనం అనాలి, అలా పలకాలి అనే భావంతో మనం చేయకూడదు. ఈనాడు క్రైస్తవ్యంలో ఉన్న అనేక తప్పిదాలు లేక పొరపాట్లు ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నవే కానీ బైబిల్‌ను చూసి నేర్చుకున్నవి కాదు. అది ఏదైనా. కనుక నేను పోయినసారి గత తరగతిలో మనం ప్రార్థన గురించి నేర్చుకున్నప్పుడు ప్రార్థన అనేది అక్కడ బైబిల్ నుంచి నేర్చుకున్నది కాదు. చాలామంది ప్రార్థన అంటే ప్రార్థనలో ఎందుకు వ్యత్యాసం ఉంది? ఒకే విధంగా అందరూ ఎందుకు ప్రార్థించరు? ఒకే పద్ధతిలో ఎందుకు అందరూ ప్రార్థించరు? అంటే బైబిల్ నుంచి నేర్చుకున్నదైతే అందరూ ఒకే విధంగా ఉంటారు. కానీ బైబిల్ నుంచి నేర్చుకోలా. మనుషులు చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్న విధానాలే ఇప్పుడు మనకి కనపడుతూ ఉన్నాయి కాబట్టి చాలామంది అది పలకలేకపోతున్నారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కనుక మనము ఈ పదం యొక్క విధానాన్ని ఎక్కడ అది ప్రయోగించబడుతుంది అనే సంగతిని ముందుగా మనం బైబిల్ నుండి గ్రహించకపోతే పొరపాటు పడే అవకాశం ఉంది. యూదులు ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించేవారు అంటే ఆరాధనలో మాత్రమే ఉపయోగించేవారు. ఇది మనం ముందుగా గ్రహించవలసిన వారమైనాం. అంటే ప్రైజ్ ద లార్డ్ అనే మాట, ప్రభువుని స్తుతించుడి అనే మాట, అది ఆరాధనకు సంబంధించిన మాట. మనుషులు కలుసుకున్నప్పుడు ఉపయోగించిన మాట అది కాదు అన్న సంగతిని మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన వారమై. ప్రైజ్ ద లార్డ్ అనే మాట, అందులో మొదటి మాట మనం చూద్దాం. ప్రైజ్, ఈ మాట హెబ్రీ భాషలో యాధ అను మాట నుండి వచ్చింది. ఈ మాట పాత నిబంధనలో 111 వచనాల్లో 114 సార్లు రాయబడింది. తర్వాత ఆ రెండో మాట ద లార్డ్ అనే మాట చూస్తే హెబ్రీ భాషలో యెహోవా అనే హెబ్రీ పదం నుండి ఈ మాట తర్జుమా చేసింది. ఈ మాట బైబిల్ పాత నిబంధనలో 5521 వచనాల్లో 6519 సార్లు రాయబడింది. కాబట్టి ఈ ప్రైజ్ అనే మాట మనం గమనించినప్పుడు క్రొత్త నిబంధన గ్రీకు భాషలకు వచ్చేసరికి ఈ మాట యూలోచెటాస్ అనే మాట నుండి వచ్చింది. ఈ రెండు భాషల్లో అంటే అటు హెబ్రీ ఇటు గ్రీకు, ఈ రెండు మాటలు కూడా మనము ఇంగ్లీష్లోకి తర్జుమా చేసినప్పుడు ఒకే ఒక పదం కనపడుతుంది. అదేంటంటే ప్రైజ్ అనే మాట. ప్రైజ్ అనే మాట మనకి ఈ రెండు భాషల్లో కూడా ఇంగ్లీష్లోనికి తర్జుమా చేసినప్పుడు ప్రైజ్ అనే మాటగా తర్జుమా చేయబడింది. తెలుగులోకి వచ్చేసరికి మనకు తెలుసు, మన తెలుగు బైబిల్లో స్తుతి అని తర్జుమా చేయబడింది. అలాగే దీనికి పర్యాయపదంగా స్తోత్రం అనే మాట కూడా ఉపయోగించబడింది. స్తుతి అనగా పూజించుట, ఆరాధించుట అని అర్థం. అంటే పూజించుట, ఆరాధించుట ఎక్కడ జరుగుతుంది అంటే ఆరాధనలో మాత్రమే జరుగుతుంది. యూదులు స్తుతించుట లేక దేవునికి స్తోత్రం చెల్లించుట అనే దాన్ని మనుషులు ఎదురుపడ్డప్పుడు, కనిపించినప్పుడు, పలకరించుకున్నప్పుడు ఉపయోగించే మాట కాదది. వాళ్ళు అక్కడ ఉపయోగించాల. వారు ఈ మాటను ఎక్కడ ఉపయోగించారు అంటే ఆరాధించు సమయంలో మాత్రమే ఉపయోగించారు. మనం కీర్తన గ్రంథం అంతా చూస్తే ఆ కీర్తనలో దావీదు దేవుని ఆరాధిస్తూ ఎన్నోసార్లు అక్కడ యెహోవాను స్తుతించుడి అనే మాట ఉపయోగించాడు. ఇది మనం జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించేది కాదండి. అది ఆరాధనా సమయంలో, ఆరాధనా స్థలంలో ఆరాధించుటకు మాత్రమే ఈ మాట మనకి కనపడుతుంది అనేది ముందుగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. ఎందుకు వారు ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు సందర్భాలు లేకుండా ఉపయోగించేవారు కాదంటే వాళ్ళకి ఒక స్పష్టమైన, ఖచ్చితమైన మాట మనకి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. నిర్గమాకాండం
20వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ మాట కనపడుతుంది. నిర్గమాకాండము 20వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. జాగ్రత్తగా మనం గమనించాలి. ఇక్కడ ఈ మాట మనం ఆలోచించినట్లయితే, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అనేది జాగ్రత్తగా మనం గమనించాలి. కనుక వ్యర్థముగా అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట ఏమిటి అనేది మనం గమనిస్తే, thou shalt not take the name of the Lord thy God in vain అన్నాడు. అంటే వెయిన్ అంటే వ్యర్థముగా, నిరుపయోగముగా, అనవసరముగా, అసందర్భంగా ఆ మాట పలకకూడదు అనేది దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ. అందుకని యూదులు యెహోవా అనే అసలు ఆ పేరు ఉపయోగించడానికే వాళ్ళు భయపడేవారు. ఆ పేరు ఉపయోగించేటప్పుడు వారు పరిశుద్ధంగా, నిష్టగా, నియమంగా వాళ్ళు ఉండేవారు. అది పరిశుద్ధ స్థలంలో మాత్రమే, అంటే డివోషనల్ ప్లేసెస్ ఎక్కడుంటాయి అక్కడే, ఎక్కడ ఆరాధన జరుగుతుందో, ఎక్కడ దైవికమైన కార్యక్రమం జరుగుతుందో అక్కడ మాత్రమే వారు, ఒకవేళ వారు వ్యక్తిగతంగా దేవుని ప్రార్థించేటప్పుడు, స్తుతించేటప్పుడు, అలాగే సమాజంగా కూడి స్తుతించేటప్పుడు, ప్రార్థించేటప్పుడు అప్పుడు మాత్రమే వారు ఆ యొక్క స్తుతి అనే మాట, స్తోత్రం అనే మాట, ప్రైజ్ అనే మాట వారు ఉపయోగించేవారు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. కానీ ఈరోజు మనము సమయము, సందర్భం లేకుండా ఈ స్థలం, ఆ స్థలం అనేది లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎప్పుడు పడితే అప్పుడు ప్రైజ్ ద లార్డ్, అసలు దా అనే మాట కూడా ఉపయోగించరు. ఇది దా అనే మాట ఇంగ్లీష్ గ్రామర్ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది దాని ఉపయోగం యొక్క విధానం ఏంటో. కనుక ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడండి, ప్రైజ్ లాడండి అని, ప్రైజ్ లార్డ్ రెండే వస్తున్నాయి, మధ్యలో దా అనే మాట లేదు. కనుక మనం తప్పుగా ఉచ్చరిస్తున్నాం. ఒకవేళ ఆనాడు యూదులకు దేవుడిచ్చిన చట్టాన్ని ఈరోజు మనకు వర్తింపు చేస్తే ఇంక ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోలేం. దేవుడైన యెహోవా నామమును మనము సందర్భాలతో సంబంధం లేకుండా ఉపయోగించితే దేవుడు ఎంత నొచ్చుకుంటున్నాడో, ఎంత బాధపడుతున్నాడో అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవుడు వారికి ఇచ్చిన స్పష్టమైన, కఠినమైన ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా గమనించవలసిన వారమై ఉన్నాం. కనుక మనము ఆలోచించినట్లయితే ఇది యెహోవా లేక ప్రైజ్ ద లార్డ్ అనే మాట యొక్క ఉద్దేశం. ఇక రెండవ మాట మనం జాగ్రత్తగా గమనిస్తే ద లార్డ్ అనే మాట, లార్డ్ అనే మాట యెహోవా అనే హెబ్రీ పదానికి ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట. హెబ్రీ పదానికి ఇంగ్లీష్లో ఉపయోగించబడిన మాట మనం తెలుగు బైబిల్లో ఎన్ని చోట్ల యెహోవా అని ఉంటుందో మీరు ఇంగ్లీష్లోకి వెళ్తే అక్కడ పెద్ద అక్షరాలతో ద లార్డ్ అనే మాట ఉపయోగపడుతుంది. అక్కడ యెహోవా అనేది ఉండదు. తెలుగు పండితులు ఈ యొక్క మాటని, ఇంగ్లీష్లో ఉన్న ద లార్డ్ అనే మాటని తెలుగులో తర్జుమా చేసినప్పుడు యెహోవా అని తర్జుమా చేశారు. వాస్తవంగా యెహోవా అనే మాట మనకి బైబిల్లో, తెలుగు బైబిల్లో లేక ఇంగ్లీష్ బైబిల్లో లేక హెబ్రీ బైబిల్లో చూస్తే 4 సార్లు ఉపయోగించబడింది అన్నమాట. యెహోవా అనే మాట తెలుగు బైబిల్లో అది ఇంగ్లీష్లో ఉన్న లార్డ్ అనే మాటని తెలుగులో తర్జుమా చేసినప్పుడు ఎన్నిసార్లు అక్కడ ద లార్డ్ అనే మాట ఉందో అన్ని సార్లు యెహోవా అని తర్జుమా చేశారు. కానీ మూలంలోకి వెళ్తే, అంటే మూల భాషలోకి వెళ్తే
అటు హెబ్రీలో కానీ ఇంగ్లీష్లో కానీ 4 సార్లు కనపడుతుంది. ఏ మాట అంటే యెహోవా అనే మాట. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ 4 సార్లు ఏంటో నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా నిర్గమాకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుతాం. అక్కడ నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని కానీ యెహోవా అను నా నామమున నేను వారికి తెలియపడలేదు. ఇక్కడ ఇంగ్లీష్లోకి వస్తే బట్ బై మై నేమ్ జెహోవా వాస్ ఐ నాట్ నోన్ టు దెమ్ అంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ద లార్డ్ అనే మాట కాకుండా ఇంగ్లీష్లో డైరెక్ట్గా జెహోవా అనే మాట ఉపయోగించబడడం జరిగింది. తర్వాత కీర్తనల గ్రంథాన్ని మనం చదువుకుంటే కీర్తన గ్రంథంలో అక్కడ 83వ కీర్తన గ్రంథం 83వ కీర్తన మనం చదువుకున్నట్లయితే 83వ కీర్తనలో 18వ వచనం మనం చూస్తే ఆ 18వ వచనంలో ఉంటుంది. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఇంగ్లీష్లో కూడా యెహోవా అని రాయబడింది అక్కడ. ఆ తర్వాత యెషయా గ్రంథంలో కూడా మరి ఈ మాట యొక్క ఆ ప్రయోగం జరిగింది. యెషయా గ్రంథం మనం చదువుకున్నట్లయితే 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను అని అక్కడ కనపడుతుంది. ఇక్కడ 2 సార్లు యెహోవాయే అన్న దగ్గర ఆ మొదటిసారి ఇంగ్లీష్లో ఫర్ ద లార్డ్ అనే మాట ఉపయోగించి, రెండోసారి యెహోవాయే అన్న దగ్గర ఇంగ్లీష్లో యెహోవా ఈజ్ మై స్ట్రెంగ్త్ అనే మాట ఉపయోగించబడింది. కనుక మనం ఈ పదాలు వాటి ప్రయోగాలను మనం గమనించడము, అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉంది. ఇక చివరిగా 4వసారి మనం గమనిస్తే ఇదే యెషయా గ్రంథంలో మనం చదువుకున్న భాగంలో 26వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ కూడా యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి అనే మాట కనపడుతుంది. ఇందులో 3 సార్లు యెహోవా అనే మాట వచ్చింది. అందులో మొదటిసారి యెహోవా అన్న దగ్గర ఇంగ్లీష్లో ద లార్డ్ అనే మాట ఉపయోగించారు. రెండవసారి యెహోవా అని తెలుగులో ఉన్న దగ్గర ద లార్డ్ జెహోవా ఈజ్ ఎవర్ లాస్టింగ్ అనే మాట ఉపయోగించారు. కనుక 2 సార్లు లార్డ్ అని ఉపయోగించి ఒక్కసారి మాత్రమే డైరెక్ట్గా జెహోవా అనే మాట ఉపయోగించారు. ఈ 4 వచనాలు కాక మనకి పాత నిబంధనలో ఎక్కడా కూడా యెహోవా అనే మాట కనిపించదు. కానీ మనం తెలుగు బైబిల్ చదువుతున్నప్పుడు మాత్రం అక్కడ ఏం కనపడుతుందంటే అక్కడ ప్రతిసారి యెహోవా 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 అని తెలుగు బైబిల్లో తర్జుమా చేయటం జరిగింది. కనుక 39 పుస్తకాల్లో 4 సార్లు మాత్రమే యెహోవా అనే పేరు అక్కడ ఉన్న ఆ శాస్త్రులు, లేఖికులు రాశారు అంటే అది ఎంత భయపడదగిన నామం ఆలోచించాలి. ఆ నామాన్ని డైరెక్ట్గా వారు రాయలేక ప్రత్యామ్నాయంగా ప్రభువు అనే మాట రాశారు ఇంగ్లీష్లో. ప్రభువు, ఆ ప్రభు అనే మాటే తెలుగులో యెహోవా అని తెలుగు పండితులు తర్జుమా చేశారు. కనుక మనం గమనిస్తే ఈ లార్డ్ అనే మాట యొక్క మూలం ఏమిటంటే యెహోవా దేవునికి సంబంధించింది. కనుక యెహోవా దేవునికి సంబంధించిన ఈ లార్డ్ అనే మాట వాళ్ళు డైరెక్ట్గా వారి నాలుకలతో, వారి పెదవులతో యెహోవా అని ఉచ్చరించలేక ప్రభువు అని ఉచ్చరించారు. యెహోవా అనే మాట యొక్క మూలము మనం గమనించినప్పుడు అంటే తెలుగులో ఉన్న దాని మూలము అక్కడ
హెబ్రీలో కూడా యెహోవా అనే ఉంది. కానీ వారు అలాగ ఉపయోగించకుండా ఇంగ్లీష్‌లోకి వచ్చేసరికి ప్రభువు అని సంబోధించారు. అంటే ఈ 2 పదాలు ఒక వ్యక్తికి సంబంధించినవైనా కూడా ఉచ్చరించటానికి వారు డైరెక్ట్‌గా అసలు పదాన్ని అంటే ఏంటి మూల భాషలో ఉన్న పదాన్ని ఉచ్చరించటానికి వారు భయపడ్డారు. భయపడి దానికి బదులుగా ప్రభువు అనే పదాన్ని తర్జుమా చేసుకొని ఇంగ్లీష్‌లో ద లార్డ్ అనే మాట ఉపయోగించారు. అంటే ఈ పదాన్ని ఉపయోగించటంలో హెబ్రీ గ్రంథకర్తలు లేక హెబ్రీ శాస్త్రులు వాళ్ళు ఎంత భయపడ్డారో లేక ఎంత జాగ్రత్త వహించారో మనం అర్థం చేసుకోవాలి. కానీ ఈనాడు మనకి ఏ సంబంధం లేకుండా మనకి ఇష్టం వచ్చినట్టుగా సమయం, సందర్భం, స్థలం, ఎక్కడున్నాము, ఇది ఎందుకు పలకాలి అనేది లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ప్రైజ్ ద లార్డ్ అని కొంతమంది ఆ మధ్యలో ద అనే మాట లేక ది అనే మాట లేకుండా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ అసలు ఎంత ఆ ఆ యొక్క ఉచ్చారణ లోపాలతో మనం ఆ నామాన్ని ఉచ్చరిస్తున్నామనేది మనం గ్రహిస్తే ఎంత భయం వేస్తుందో ఇది మనం ఆలోచించాలి. కనుక ఈ మాటని వాడుకలోకి తీసుకొచ్చిన వారు ఎవరైతే ఉన్నారో ఒకసారి వాళ్ళు అర్థం చేసుకోవాలి. అలాగే ఆ మాటని ఉచ్చరించేవారు లేక పలికేవారు ఆ ఈ ఈ యొక్క మాటను పరిశీలించి ఎక్కడ పలకాలి, ఎప్పుడు పలకాలి, సమయం ఏంటి, సందర్భం ఏమిటి అనేది గ్రహించి ఆ మాటను ఉపయోగిస్తే దేవునికి ఎంత మహిమ కలుగుతుందో కదా! దేవునికి మహిమ తీసుకురావలసిన పేరు అది. ఆ యొక్క పేరుని లేక ఆ యొక్క నామాన్ని మనము ఎంత నిర్లక్ష్యంగా ఆ సంబంధం లేకుండా మనం ఉపయోగిస్తుంటే మన దేవుడు ఎంత బాధపడుతుంటాడో లేక కోప్పడుతుంటాడో ఆయన మరి చింతపడుతుంటాడో మనం ఆలోచించాలి. మన పేరుని మనము ఆ ఏమాత్రం తక్కువ చేసి మాట్లాడినా మన పేరుని ఉచ్చరించడంలో తప్పుగా ఉచ్చరించిన అది వినేవాళ్ళు అలా ఉచ్చరించినప్పుడు నవ్వుకుంటున్నారు అనుకోండి మన పేరుని అప్పుడు మనకి ఎలా ఉంటుంది ఆలోచించండి. మరి ఘనమైన దేవుని నామం మహోన్నతమైన దేవుని నామాన్ని దోషం లేకుండా ఉచ్చరించడం చేత కాకుండా మనం ఉచ్చరించినప్పుడు ఆ దేవుడు ఎంత కించపరచబడతాడు, ఎంత బాధపడతాడో మనం ఆలోచించాలి. కనుక ఈ ప్రైజ్ ద లార్డ్ అనే మాట 2 పదాల కలయిక. అది ఒకటి కాదు. ఒకటి ప్రైజ్ అంటే స్తుతి, ద లార్డ్ అంటే యెహోవా అనే మాట మనం గమనించాలి. కనుక ప్రైజ్ అనే మాట హెబ్రీ భాషలో యాథ అనే మాట నుండి తర్జుమా చేయబడింది. అలాగే గ్రీకు భాషలో యూలోజిటాస్ అనే మాట నుండి కూడా ఇది తర్జుమా చేయబడింది. కనుక ఈ 2 భాషల్లో మూల భాషలో ఉన్న పదాలు అవి. ఆ తర్వాత మనం గమనించినట్టయితే స్తోత్రము అనే మాట కూడా మనం ఆలోచించినప్పుడు ఈ స్తోత్రం అనే మాట హెబ్రీ భాషలో బరాక్ అని, గ్రీకు భాషలో చారిస్ అని పిలువబడింది. ఈ 2 కూడా ఇంగ్లీష్లోకి వచ్చేసరికి థ్యాంక్స్ అని ఎక్కువ సార్లు తర్జుమా చేయబడింది. థ్యాంక్స్ అంటే స్తోత్రం అనే మాట ప్రైజ్ అని ఉపయోగించబడాల. ప్రైజ్ అంటే స్తుతి, స్తోత్రం అంటే ఇంగ్లీష్ భాషలో థ్యాంక్స్ అని తర్జుమా చేయడం జరిగింది. తర్వాత మనం గమనించినట్లయితే ఈ ఈ యొక్క పదాలు వాటి యొక్క అర్థాలను సందర్భోచితంగా మనం మాట్లాడినప్పుడు అది దేవుని యొక్క నామానికి మహిమ తీసుకొస్తుంది, దేవుని నామానికి ఘనత తీసుకొస్తుంది అనేది మనం గ్రహించాలి. కనుక ఈ స్తుతి, స్తోత్రం అనే మాటలు వాటి యొక్క ఉద్దేశాలు, వాటి యొక్క ప్రయోగాలు కేవలము దేవుని ప్రార్థించేటప్పుడు లేక స్తుతించేటప్పుడు లేక ఆరాధించేటప్పుడు మాత్రమే చేయవలసిన పదాలు. కొన్నిసార్లు కొంతమంది ప్రైజ్ ద లార్డ్ అంటే ప్రభువుని స్తుతించుడి లేక ప్రభువుకు స్తోత్రము అని ఉచ్చరించినప్పుడు ఎదుటి వాళ్ళు కూడా చెప్తుంటారు ప్రభువుకు స్తుతించుడి, ప్రభువుకు స్తోత్రము. అసలు ఎక్కడ ప్రభువుని స్తుతించాలి, ఎక్కడ ప్రభువుకు ఆ యొక్క స్తోత్రం చెల్లించాలి అనేది చాలా మంది గ్రహించకుండా ఎక్కడ పడితే అక్కడ ఉచ్చరించడం చాలా బాధాకరమైన విషయం. ముందుగా బోధకులైన వారు విశ్వాసులైన వారికి
ఈ పదాలు, వాటి ఉపయోగాలు, వాటి సందర్భాలను నేర్పించాలి. వారు కూడా తెలుసుకోవాలి. లేకపోతే మన దేవుని నామము అసందర్భంగా ఉపయోగించబడుతుంది. అది అగౌరవపరచబడుతుంది అనేది మనము జాగ్రత్తగా గ్రహించాలి. కనుక ఈరోజు మనము ప్రైజ్ ద లార్డ్ అనే మాట, అనగా అందులో ఉన్నది ఒకటి లార్డ్ అనే మాట, రెండోది ప్రైజ్ అనే మాట, అలాగే స్తుతి, ఇంగ్లీష్లో తెలుగులో స్తుతి, అలాగే స్తోత్రం, అలాగే మూడవది యెహోవా అనే మాటలు గురించి మనం ధ్యానించాం. కనుక ఈ ఈ మాటలు, వాటి యొక్క అర్థాలు, వాటి యొక్క భావాలు మనం గ్రహించినట్లయితే అది మనకు ఎంతో ఉపయోగకరంగా, మేలుకరంగా ఉంటుంది అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక క్రైస్తవులంగా మన దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా, ఘనపరిచే వారంగా ఉండాలని నేను మీకు తెలియజేస్తూ, ఈ 3 మాటలను కూర్చిన గ్రహింపు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించి గ్రహించాలని నేను కోరుకుంటూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. వందనాలండి. మీరు ముగింపు ప్రార్థన చేయండి. తర్వాత డౌట్లు ఏమైనా ఉంటే మాట్లాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఈ గ్రూపులో చేరి ఎవరైతే మీ మాటలు వింటున్నారో తండ్రి, వారు ఆ మాటలను జాగ్రత్తగాను, శ్రద్ధగాను తండ్రి వినే భాగ్యము, వినటం మాత్రమే కాదు, సహోదరులు ఈ ఈ యొక్క అంశాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నప్పుడు ఎందరైతే వింటున్నారో వారు పరిశోధనాత్మకంగా, విమర్శనాత్మకంగా తండ్రి పరిశోధించి సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం వారికి కూడా దయచేయండి తండ్రి. మరి అలాగే గ్రూపులో కూడా వింటున్న వారు కూడా చక్కగా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయండి. వారు విన్న సంగతులను అనేకులకు వినిపించటకు కూడా మీ కృపా సహాయం దయచేయండి. ఈ యొక్క కార్యక్రమం అంతటిని బట్టి మేము చూస్తూ ఉన్నాం తండ్రి. ఈ కార్యక్రమం అంతట్లో మీ కృపా సహాయమును జరిగించమని వేడుకుంటున్నాం. అలాగే మా ప్రియుడు అప్పారావు గారి కుమారునికి తండ్రి త్వరితగతిని స్వస్థతను అనుగ్రహించి ఆ యవనస్తుడు తన దైనందిన జీవితంలో తిరిగి పాల్గొనే కృప దయచేయండి. ఒకవేళ మాకు తెలియకుండా ఈ గ్రూపులో కానీ మా సంఘాల్లో కానీ ఎవరైనా బిడ్డలు తండ్రి బలహీనులుగా లేక రోగగ్రస్తులుగా ఉంటే వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరచండి. ఈ యొక్క గ్రూప్ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక విషయాలు మేము నేర్చుకున్న భాగ్యం మాకు దయచేసి మీ కృప చేత ఆశీర్వదించమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలండి అందరికి. అందరికీ వందనాలండి.